Is your child complaining of leg pains? ఎక్కువగా నైట్ టైమ్ కాలు ఉత్తమని అడుగుతున్నాడు పిల్లవాడు. దీని గురించి డిస్కస్ చేద్దాం. హలో, దిస్ ఇస్ డాక్టర్ శ్రవణ్ కృష్ణారెడ్డి, పీడియాట్రిషియన్ అండ్ పేరెంటింగ్ కోచ్. జనరల్ గా 3 ఏళ్ల పైబడ్డ పిల్లవాళ్ళు కాళ్ళు నొప్పులని రావడం, అది ఎక్కువగా సాయంత్రం పూట, రాత్రి పూట కంప్లైంట్ చేయడం సహజం. దీనిని గ్రోయింగ్ పెయిన్స్ అంటారు. ఇలా గ్రోయింగ్ పెయిన్స్ రావడానికి 3 రీజన్స్ ఉంటాయి. ఒకటి, గ్రోత్ స్పర్ట్స్ అన్నప్పుడు పిల్లలు బోన్ మజిల్ కన్నా ఫాస్ట్ గా పెరగడం వల్ల ఇక్కడ టైట్నెస్ ఉంటుంది, దానితో పిల్లలు మజిల్ దగ్గర పెయిన్ అని చెప్తారు. సెకండ్ రీజన్, పిల్లలు ఎక్కువగా ఆడుకున్నప్పుడు మజిల్ స్ట్రెయిన్ అయ్యేప్పుడు అప్పుడు కూడా పెయిన్ అనేది చెప్తారు. మూడోది, పిల్లల నర్వ్స్ అనేది ఎక్కువ సెన్సిటివ్ గా ఉండడం వల్ల స్ట్రెయిన్ అయినప్పుడు పెయిన్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. ఇలా గ్రోయింగ్ పెయిన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్, హాట్ కంప్రెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సెకండ్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయించమని చెప్పండి, పిల్లలకి పెయిన్ అనేది తగ్గుతుంది. మూడోది, పిల్లల్ని బాగా హైడ్రేట్ చేయాలి. కొన్నిసార్లు డిహైడ్రేషన్ ఉన్నప్పుడు పిల్లల్లో గ్రోయింగ్ పెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. మరి ఎప్పుడు పీడియాట్రిషియన్ ని కలవాలి? మీ పిల్లలు కాళ్ళ నొప్పులు కాకుండా కాళ్ళల్లో వాపున్నా, జాయింట్ దగ్గర పెయిన్ చెప్తున్నా, ఇంకా ఏమన్నా ర్యాషెస్ లాంటివి ఉన్నా కంపల్సరీగా మీ పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అవ్వండి. పిల్లల్లో ప్రతి చిన్న వాపు, ప్రతి చిన్న నొప్పి సీరియస్ గా తీసుకుందాం. కన్సల్ట్ యువర్ పీడియాట్రిషియన్ టుడే. ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అనిపిస్తే సేవ్ చేయండి, షేర్ చేసుకోండి.